ఇస్తున్నాడు. ఆయన స్తుతించే అవకాశము, ఆయన ఆరాధించే అవకాశము, ఆయన ఘనపరిచే అవకాశము. అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, అవకాశాన్ని మనం వాడుకోవాలి, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం దేవుని సన్నిధిలో మౌనంగా ఉండటానికి మనం రాలేదు. మనం పనికి వెళ్తే, మనం ఖాళీగా నిలబడితే మనకు జీతం ఎవరు? మనం పని చేయాలి. మనం ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగము చేయాలి, వ్యాపారానికి వెళ్తే వ్యాపారము చేయాలి, వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేయాలి. ఈ దినము దేవుని ఆరాధించే సమయంలో మనం ఆరాధించాలి, ఆయన స్తుతించే సమయంలో మనం స్తుతించాలి. మౌనంగా ఉండకూడదు. చేతులు ఆకాశం వైపు చాపుదాం. అయ్యా, నీ మేలులు మరిచిపోలేవు నాయన. కొండల్లో ఉండను, నువ్వు మరచిపోలేదయ్యా. మేము శ్రమల్లో ఉండను, నువ్వు మరచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనస్సు అయినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా, నీది గొర్రె పిల్ల మనస్సు అయినందుకు స్తోత్రాలు తండ్రి నాయన. మేము అగ్నిలో ఉండను, మేము కాలిపోలేదు నాయన. మేము జలములు వెళ్ళ మునిగిపోలేదు నాయన. నీది పావురము మనస్సు. అయ్యా, నీ కొందనాలు. మేము చీకటిలోను నన్ను మరిచిపోలేదు, మేము దుఃఖములో ఉండను, నువ్వు మరిచిపోలేదు. నీవు మా స్నేహితుడు అయినందుకు నీకు స్తోత్రాలు దేవా. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. సౌండ్ హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికే వందనాలు ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం నాయన. స్తోత్రాలు తండ్రి. తండ్రి నీకు వందనాలు దేవానికి స్తోత్రం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణము నంతవరకు మరచిపోలేనయ్యా. కలిసి నా ప్రాణము నంతవరకు విరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా.
హల్లెలూయా హల్లెలూయా. దేవానికే వందనములు వందనములు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. హోలీ 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 హోలీ. దేవా నీకే నీకే మహిమ 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 నీకే 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 కలుగును గాక. నీకే కలుగును గాక. నీకు మాత్రమే మహిమ కలుగును గాక. నీకు మాత్రమే ఘనత కలుగును గాక. కలుగును గాక. కీర్తి కలుగును గాక. నీకే స్తోత్రం 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 చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునికి స్తోత్రం 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 స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం. తండ్రికి స్తోత్రం. మహోన్నతుడానికి స్తోత్రం. కార్యానికి స్తోత్రం నాయన. యేసయ్యానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కాపాడిన దేవానికి స్తోత్రం.
నీ రక్తధారలే ఇలా పాపికి శ్రాయమించును. నీ రక్తధారలే ఇలా పాపికి శ్రాయమించును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. ఆయన రక్తము నశించిపోయే వారికి వెరితనంగా ఉన్నది. రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉంది. క్రీస్తు యేసు రక్తము చేత మరి మీరు కడగబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, ఆయన వరమే. ఆయన రక్తంలో కడగబడి మనం అందరం కలిసి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తుతులు అప్పగిద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా అందరికి చప్పట్లు కొట్టాం. ప్రభుని స్తుతిద్దాం గట్టిగా, బిగ్గరగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ, మహిమ, మహిమ నీకే, నీకే, నీకే కలుగును గాక, నీకే కలుగును గాక. నీకు మాత్రమే స్తుతి కలుగును గాక, నీకు మాత్రమే స్తోత్రములు కలుగును గాక, కీర్తి కలుగును గాక, ప్రభావం కలుగును గాక. నీకే లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రము, స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా స్తోత్రం. చక్కని పాటలు, ఆరాధన ద్వారా మహిమ ముందున్న నైనా అక్షములు, విజ్ఞాపనలు, వాక్య పరిచర్య, మరి అర్పణ, ఆశీర్వాదం, ఈ శరీరం, ఈ రక్తంను, ఆహారం దీవించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.